హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పిడుగురాల మెడికల్ కాలేజీకి సంబంధించి 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా మనకి ఇదివరకే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మనకి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. ఆ కరెక్షన్స్ అన్నింటినీ కూడా సవరించి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా అభ్యర్థులు చెక్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా మన పేరుని చెక్ చేసుకోవాలి అన్ని విషయాల గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఒక మాట మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే అంతా కూడా అఫీషియల్ ఫార్మాట్లోనే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపించినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్స్ అన్ని కూడా చెక్ చేసుకొని నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకొని ఈ యొక్క లిస్ట్ని మీరు చెక్ చేసుకోండి. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ ప్రకారమే చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం గుంటూరు నుంచి మనకి అఫీషియల్ రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ డేట్ కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఖాళీగా ఉన్నటువంటి 150 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి ఒప్పంద విధానం అంటే కాంట్రాక్ట్ విధానంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పిడుగురాల్లో భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకటించగా వచ్చిన అభ్యంతరాలను పరిగణలో తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ను ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్లో ప్రచురించమైనది చెప్పి మనకు మెన్షన్ చేశారు. అయితే ఈ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ కానీ లేక ఈ రిజల్ట్ పీడిఎఫ్ కానీ మనకి కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా మరలా కింద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. కావున అభ్యర్థులు తెలియజేయండి ఏమనగా స్టాఫ్ నర్స్ పోస్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫైనల్ మెరిట్ లిస్టు సంబంధించి క్లరికల్ లేదా టైపోగ్రాఫికల్ లేదా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయడలా వాటిని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు వారికి లిఖితపూర్వకంగా 30/5/2026 తేదీ సాయంత్రం 5 గంటల్లో సమర్పించాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆల్రెడీ దీనికి సంబంధించిన గ్రీవెన్స్ టైం కూడా దాటిపోయినట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. అయినప్పటికీ కూడా ఒకసారి మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ సంబంధించి వీడియో చేస్తున్నాను. ఇదైతే అఫీషియల్గా వెబ్సైట్లో కనిపించడం లేదు. అయినప్పటికీ తెలియచేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఒకవేళ టైం దాటిపోయిన తర్వాత నేను కనుక వీడియో చేస్తున్నట్లయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి రిలీజ్ చేసినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ కనుక మనం చూసినట్లయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ నోటిఫికేషన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో 29/5/2026 ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినట్టు చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్లియర్గా ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా మీరు అప్లికేషన్ ప్రకారం చెక్ చేసుకొని ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఇందులో కనుక మీ పేరు ఉన్నట్లయితే ఫర్దర్ నెక్స్ట్ రౌండ్కి మీరు ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి మనకి గౌరవం ముగిసినట్లయితే ఈ యొక్క వీడియోని స్కిప్ చేసేయండి. ఒకవేళ ఇంకా రాలేదని మీరు నమ్మినట్లయితే ఒకవేళ ఫర్దర్ అప్డేట్స్ మనకి ఏ విధంగా తెలిసినా కానీ మరొక వీడియోలో మీ ముందు తీసుకొస్తాను. అలాగే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి రాబోయేటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి కావచ్చు, కౌన్సిలింగ్ గురించి కావచ్చు, ఏ అప్డేట్ వచ్చినా కానీ మరొక వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.